మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. అయోధ్య రామ భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనార్థం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి లేఖకు స్పందించి రెండు నగరాల మధ్య విమానాల రాకపోకల కోసం వాణిజ్య విమాన సంస్థలతో మాట్లాడారు. దీంతో హైదరాబాద్ అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. బోయింగ్ 737 విమానాలను ఏప్రిల్ 2 నుంచి మంగళవారం, గురువారం, శనివారాల్లో వారంలో 3 సార్లు స్పైస్ జెట్ నడపనుంది. విమాన షెడ్యూల్లో SG616 అయోధ్య నుంచి 1:25 బయలుదేరి 3:25 హైదరాబాద్ చేరుకుంటుంది. SG611 హైదరాబాద్ నుంచి 10:45 బయలుదేరి 12:45 అయోధ్యకు చేరుకుంటుంది. అదేవిధంగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్ కూడా అయోధ్యకు ప్రత్యేక విమానాలను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయోధ్య వెళ్లి బాలరాముణ్ణి దర్శించుకోవాలనే భక్తులు హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సర్వీసులను నడపడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూపించిన చొరవకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.